ఈ రోజున నీ పరిస్థితి బాలేదని అందరూ నిన్ను ఎగతాళి చేస్తున్నారు. కానీ రేపు ఉదయం దేవుడు నీ పరిస్థితిని, స్థితిగతులను మార్చబోతున్నాడు. వీళ్ళు ఇలాగే చెప్తారులే, చెప్పినవన్నీ జరుగుతాయేంటి అని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను దర్శించడానికే దేవుడు ఈ వీడియో మాతో చేపించాడు. ఈ వీడియోలో నువ్వు వింటున్న ప్రతి మాట దేవుని ద్వారా పంపబడిన ప్రవచనాలు. చివరి వరకు చూడు. నేను మీకోసం ప్రార్థిస్తాను. నీ బ్రతుకును దేవుడు మార్చి నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ఆయన కృప ఈ దినం నిన్ను ఆవరించబోతుంది. నమ్మితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చివరి వరకు ఈ మాటలు జాగ్రత్తగా వినండి. కీర్తనలు 30వ అధ్యాయం 6వ వచనం మరియు 11వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. నువ్వు ఏడుస్తావు, కారణం ఏదైనా కావచ్చు. అది నీ భర్త, నీ భార్య వల్ల అయి ఉండొచ్చు, లేక నీ పిల్లల వల్ల అయి ఉండొచ్చు, నీ ఉద్యోగం వల్ల అయి ఉండొచ్చు, నీ వ్యాపారం వల్ల అయి ఉండొచ్చు, అప్పు సమస్యలు, రోగాలతో నువ్వు ఏడుస్తూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. నీ భార్య లేక నీ భర్త నిన్ను వదిలేశారేమో, నీ పిల్లల భవిష్యత్తు బాలేదని నువ్వు ఏడుస్తున్నావేమో, నీ పిల్లలకు గర్భఫలం రావట్లేదు, దేవుడు దీవించట్లేదు అని బాధపడుతున్నావేమో, నీ పిల్లల తోటి వారందరూ దీవించబడ్డం నీ కళ్ళ ముందు నువ్వు చూస్తూ నీ పిల్లలను బట్టి నువ్వు దుఃఖిస్తున్నావేమో, నువ్వు అనుకున్న ఉద్యోగం నీకు రావట్లేదేమో, వ్యాపారంలో నష్టపోయావేమో. అయితే దేవుడు ఈ మాటలు నీకు గుర్తు చేస్తున్నాడు. రేపు ఉదయం అద్భుతంగా నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉందంటే విచారము, కలవరము, భీతి, అలజడి నిన్ను అలుముకుంది. చాలా సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నావు కానీ జవాబు రాలేదు. ఇప్పుడు ఈ మాటలు వింటే వస్తుందా? ఈ మాటలు నమ్మితే వస్తుందా అని అనుకుంటే ఎస్, ఖచ్చితంగా ఆ సమయం వచ్చింది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే వేచి ఉండు. ఇక ఎప్పుడు మరలా ఆ సమస్య, ఆర్థిక ఇబ్బంది, అనారోగ్యం, గొడవలు, నష్టం నీ దరికి రాకుండా, చేరకుండా పునాదులతో సహా పెగిలింపజేస్తున్నాడు నీ దేవుడు. ఆయనే జీవం కలిగిన యేసుక్రీస్తు. ఆయన పేరు ఉచ్చరిస్తే చాలు జయము, సమృద్ధి, ఆశీర్వాదం, సమాధానం నిన్ను ఆవరిస్తాయి. బయటపడలేని వ్యసనాలతో ఉన్న నీ భర్త లేక నీ పిల్లలు విడిపింపబడబోతున్నారు. నమ్మి దేవుని స్తుతించు. దేవుడు నీతో చెప్తున్నాడు, బాధ, వేదన, దిగులు ఇక నీకు లేవు. నన్ను నమ్మి ప్రార్థించ చూడు అని. మనుషులను నమ్మి మోసం చేయబడ్డావా? సమస్యలో ఇరుక్కున్నావా? ఇప్పుడే దేవుని వాక్కు నీ కోసం బయలుదేరింది. ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో మాట్లాడాలో ఆయనకు తెలుసు. నిన్ను మోసం చేసిన వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. కలవరపడకు. ఏ దిక్కు నుండి నీపై దాడి చేయడానికి వచ్చిన అపవాదైనా 7 మార్గాల గుండా పారిపోతాడు. అది నీ శత్రువైనా సరే 7 మార్గాల్లో నీ కళ్ళ ముందటే వారు పారిపోవడం, వారు చెదరగొట్టబడడం నీవు చూస్తావు. దావీదు పక్షంగా నిలిచిన అదే దేవుడు ఇప్పుడు నీతో ఉన్నాడు. ఏ కంపెనీలో నుండి నిన్ను పంపివేశారో, ఏ ఇంట్లో నుండి నిన్ను గెంటి వేశారో, ఏ షాపులో నుండి నింద వేసి నిన్ను వెళ్ళగొట్టారో వారి ఎదుట నీకు ఘనత రాబోతా ఉంది. పోగొట్టుకున్న దానికంటే, కోల్పోయిన దానికంటే రెట్టింపు నీవు అనుభవించబోతున్నావు. నిట్టూర్పులు విడుచుటతో ఏండ్లు గడిచిపోతున్నాయి అని ఇక్కడ రాయబడి ఉంది. అవును, కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఏడుస్తున్నావు. ఇంకా ఎంతకాలం అని నీలో నీవే కలవరంతో, హృదయ వేదనతో ఏడుస్తున్నావు. ఈ వీడియో చూస్తున్న నీవు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా దేవుని అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. మానసిక స్వస్థత, శారీరక స్వస్థత నీకు కలుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్యలు చిటికెలో దేవుని ద్వారా తీర్చబడబోతున్నాయి. నువ్వు అనుకుంటున్నావు, ఇక నేను బ్రతకను, ఇక నా వల్ల కాదు, నేను బ్రతకలేను, ఏం చేసినా నా బాధ, నా సమస్యలు తీరడం లేదు, ఇక చావే నాకు శరణ్యం అని. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నమ్ము, నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అని. కొంచెం ఓపిక పట్టు చూడు, ఆశీర్వాదం అతి దగ్గరలోనే ఉంది. ఈ వీడియో చూస్తున్న వారి జీవితంలో అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ సమస్య ఉన్నదో, ఏ ఆర్థిక ఇబ్బంది ఉన్నదో, ఏ అవమానం వారి జీవితంలో జరిగిందో అవమానాన్ని కొట్టివేసి ఘనతనివ్వండి. ఆర్థిక ఇబ్బందిని కొట్టివేసి ఆశీర్వాదాన్ని ఇవ్వండి. వారు చేస్తున్న ప్రతి ప్రార్థనకు వారి జీవితంలో జవాబిచ్చి తద్వారా నామని గణపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తే మాతో సాక్ష్యం పంచుకోవడం మర్చిపోవద్దు. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆత్మీయ మరియు ప్రోత్సాహకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం మర్చిపోవద్దు.